రైట్ బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్గీయుల మధ్య విభేదాలు తలెత్తాయి. శ్రీకాంత్ వర్గానికి చెందిన ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి స్టేజ్పై కూర్చోవడంపై నర్సారెడ్డి వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని సమర్థవంతంగా అదుపులోకి తెచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, అసలు అక్కడ ఏం జరిగింది? సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రోజు రోజుకు ముదిరిపోతుంది. ఈ మాటల తోటాలతో కాకుండా ఏకంగా మంత్రి ముందే ఈ ఘర్షణ పడ్డారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నూతన కార్డుల విషయం, ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బండారు శ్రీకాంతరావు వర్గంలో ఉన్న వ్యక్తి గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డికి స్టేజ్ పై కూర్చోబెట్టడంతో ఆగ్రహానికి గురైన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి వర్గం ఆందోళన దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఉద్రిక్తత కూడా దారితీసింది. ఈ ఉద్రిక్తత దారి చేయడంతో జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలను కట్టుదిట్టం చేయడంలో మంత్రి జోక్యం చేసుకోవడంతో ఈ గొడవ సద్దుమణిగింది. ఈ వర్గపోరు మాత్రం జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల కూడా కొనసాగుతుంది. కొనసాగించే విధంగా ఈ కాంగ్రెస్ వాళ్ళను నివారించేందుకు కూడా ఈ నాయకులు కూడా ఎంతో శ్రమిస్తున్నారు. ఈ శ్రమించినా కానీ ఈ మంత్రి ముందే ఇలాంటి వర్గపోరు జరగడం తో కొంచెం కార్యకర్తల్లో విస్మయం చోటు చేసుకుంది. పద్మ, అయితే బాసిత్, కాంగ్రెస్ లో ఇలా వర్గపోరు జరగడం ఏ విధంగా చూడాలంటారు? అంటే ఒక్కొక్క అంశం కూడా ఒక మంత్రి అక్కడ ఉన్నప్పుడు కూడా ఇలా రెండు వర్గాలుగా చీలిపోవడం, గొడవకు దారి తీయడం ఎలాంటి సంకేతాలు ఇస్తుంది అనుకోవచ్చు? ప్రస్తుతం అయితే ఇది కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం. ఇది నియోజకవర్గంలో గతంలో కూడా నర్సారెడ్డి వర్గం మరియు శ్రీకాంత్ రెడ్డి వర్గం ఎప్పుడైనా సరే ఈ వర్గపోరు కొనసాగుతుంది. ఈ వర్గపోరును సీఎం దృష్టికి వెళ్ళినా అని సీఎం పలుసార్లు కూడా ఈ వర్గపోరును మీరు నిర్వహించుకోవాలి అని చెప్పి నాయకత్వాన్ని ఆదేశించినా కానీ ఈ వర్గపోరు అనేది కొనసాగుతుంది. ఈ వర్గపోరు ఈ మంత్రి ముందు ఇప్పుడు ఈ రోజు రావడంతో పాటు ఇలాంటి కార్యకర్తలు కావాలని ఉద్దేశపూర్వకం చేస్తున్నారా, లేకపోతే వీళ్ళతో పాటు బీఆర్ఎస్ నాయకులు కూడా ఇందులో చేరి వీళ్ళకు వర్గపోరుకు ఊతమిస్తున్నారని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పద్మ, రైట్, థ్యాంక్ యూ బాసిత్.